ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదువుతూ అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల చదువుపై నిబద్ధతతో శ్రద్ధ చూపితే ఏ లక్ష్యమైనా చేరుకోవచ్చని అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మాటలను పాటిస్తూ క్రమశిక్షణతో కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరగలరని అన్నారు. ఒక చిన్న గ్రామం నుంచి చదువుతోనే ఐఏఎస్ స్థాయికి చేరినట్టు పేర్కొంటూ ఎక్కడి నుంచి వచ్చామన్నది కాదు, కన్న కలలను కృషితో విజయాన్ని సాధించాలని అన్నారు. గత ఏడాది రాష్ట్రంలో 32వ స్థానంలో ఉన్న గద్వాల్ జిల్లా ఈ సంవత్సరం 26వ స్థానానికి చేరి 10.36% పెరుగుదలను సాధించినట్లు తెలిపారు. 10వ తరగతి విద్యా భవిష్యత్తుకి పునాది కనుక ఇప్పుడే దృష్టి పెట్టాలని, ఎంతసేపు చదువుతున్నామన్నది కాదు, ఎంత శ్రద్ధగా చదువుతున్నామన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు. విద్యార్థుల ఫలితాలు మెరుగుపడేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి వారం జిల్లాలో పాఠశాలలను క్షేత్రస్థాయిలో సందర్శించి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అవసరాలను తెలుసుకొని విద్యారంగంలో వారు ముందుకు సాగేందుకు నిరంతరం తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న మరుగుదొడ్లు, భవనాల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఏడాది కనీసం 90% మార్కులతో 20 మందిపై విద్యార్థులు ఉత్తీర్ణులు కావాలనే లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. మంచి ఫలితాలు సాధించిన వారిని స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఘనంగా కలెక్టరేట్లో సత్కరిస్తామని చెప్పారు. ట్రస్ట్ ఈరోజు వీళ్ళ నుంచి చేస్తున్న ఈ స్టడీ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వచ్చిన ఎంఈఓ గారికి, స్కూల్ హెచ్ఎం గారికి, హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ రత్నసింహారెడ్డి గారికి, తర్వాత ఇక్కడ ఉన్న అన్ని ఉపాధ్యాయులకి, పిఓ గారికి, అలాగే ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ, టీచర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. రెడ్డి గారు ఎలా కష్టపడి ఇక్కడ నుంచి ఇవంతా మెటీరియల్ తయారు చేసి ప్రింట్ చేసుకుని వచ్చి ఇదంతా చేసినారని చెప్పినారు. కానీ దానికి యూజ్ అయ్యేది ఎప్పుడు? మీరు దానికి కరెక్ట్ యూజ్ చేసుకొని ఎగ్జామ్లో పాస్ అవుతేనే మనకి ఇదంతా చేయడానికి ఏదైనా యూజ్ ఉంటుంది. అది కాకుండా మనం ఇక్కడ వచ్చినాము ఏదో చెప్పినామంటే దాని నుంచి మనకేమీ అవుట్పుట్ ఉండదు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చడానికి నేను రావడానికి రీజన్ కూడా ఇదే ఉంది. లాస్ట్ ఇయర్ 10th రిజల్ట్లో మనం 32nd పొజిషన్ నుంచి 23rd పొజిషన్కి వచ్చినాము. సో దేనివల్ల పాసిబిలిటీ అయింది అంటే, సో లాస్ట్ టైం మనం ఎంత 10 ర్యాంక్స్ 11 ర్యాంక్స్ మనకి లాస్ట్ ఇయర్ 10th స్టాండర్డ్లో